రీసెంట్గా నారా బ్రాహ్మణి గారు ఫార్చ్యూన్ ఇండియాస్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ లిస్ట్లో ప్లేస్ సంపాదించారు. ఈ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా బ్రాహ్మణి గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. కానీ ఈ రికగ్నిషన్ తర్వాత నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. నారా బ్రాహ్మణి అంటే మనకి ఏం తెలుసు? నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, నారా లోకేష్ గారి వైఫ్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి డాటర్ ఇన్ లా, మోస్ట్లీ ఇవే కదా. కానీ ఆమె అసలు ఎవరో మీకు తెలుసా? తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు వందన. వెల్కమ్ టు మై ఛానల్ వాండీ, where I speak only my POV. యాక్చువల్లీ 2-3 years బ్యాక్ ఆమె కానీ వాళ్ళ ఫ్యామిలీ అయినా కానీ చాలా ట్రోల్స్ నుంచి సఫర్ అయ్యారు. సో ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఈ పొజిషన్కి ఎలా వచ్చారంటే, లెట్స్ టేక్ అ లుక్. బ్రాహ్మణి గారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని శాంటా క్లారా యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. అక్కడ టాప్ అకాడమిక్ ఆనర్స్తో గ్రాడ్యుయేట్ అయ్యి స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్కి రికగ్నిషన్ కూడా పొందారు. తర్వాత స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి MBA కంప్లీట్ చేశారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక డైరెక్ట్గా ఫ్యామిలీ బిజినెస్లో ఒక బిగ్ పొజిషన్ తీసుకోలేదు. సింగపూర్లో వర్టెక్స్ వెంచర్ మేనేజ్మెంట్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్గా వర్క్ చేశారు. 2009 నుంచి 2011 వరకు వెంచర్ ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్లో ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు. కంపెనీస్ని ఎవాల్యుయేట్ చేయడం, బిజినెస్ పొటెన్షియల్ని అండర్స్టాండ్ చేయడం, గ్రోత్ ఆపర్చునిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద వర్క్ చేయడం, ఇలా కార్పొరేట్ అండ్ ఫైనాన్షియల్ వరల్డ్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పొందారు. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్లో జాయిన్ అయ్యారు. బిజినెస్ డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజీ ఏరియాస్ మీద ఫోకస్ చేసి లేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోల్కి వచ్చారు. 2013 నుంచి కంపెనీ లీడర్షిప్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ అంటే మనకి మోస్ట్లీ మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ గుర్తొస్తాయి. కానీ ఒక లార్జ్ డైరీ బిజినెస్ని రన్ చేయడం అంటే జస్ట్ మిల్క్ ప్యాకెట్స్ సెల్ చేయడం కాదు కదా. కన్స్యూమర్ ప్రిఫరెన్సెస్ని అండర్స్టాండ్ చేయాలి, న్యూ ప్రోడక్ట్స్ డెవలప్ చేయాలి, మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేయాలి, బ్రాండింగ్, టెక్నాలజీ, సప్లై చైన్, చాలా ఏరియాస్ని కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. బ్రాహ్మణి గారి ప్రొఫెషనల్ రోల్ మెయిన్లీ స్ట్రాటజిక్ ప్లానింగ్, బిజినెస్ గ్రోత్, ఇన్నోవేషన్ అండ్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ ఏరియాస్తో లింక్డ్గా ఉంటుంది. హెరిటేజ్ కోర్ డైరీ బిజినెస్ని స్ట్రెంగ్తన్ చేయడం, వాల్యూ యాడెడ్ డైరీ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ పెంచడం, చేంజింగ్ కన్స్యూమర్ మార్కెట్కి కంపెనీని అడాప్ట్ చేయడం లాంటి ఏరియాస్లో ఆమె లీడర్షిప్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. రీసెంట్ ఇయర్స్లో బ్రాహ్మణి గారి పబ్లిక్ ఇమేజ్ కూడా ఒక బిజినెస్ లీడర్గా స్ట్రాంగ్గా డెవలప్ అయింది. ఎస్, ఆమె ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారి డాటర్ ఇన్ లా. ఒక ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ అండ్ బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆమెకి ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిన ప్లాట్ఫామ్, విజిబిలిటీ అండ్ ఆపర్చునిటీస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయలేం. కానీ అదే ఆమె కంప్లీట్ ఐడెంటిటీ అని చెప్పడం కూడా ఫేర్ కాదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, టాప్ అకాడమిక్ ఆనర్స్, స్టాన్ఫర్డ్ MBA, సింగపూర్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్, more than a decade of leadership at Heritage Foods, and now Fortune India's 100 most powerful women in business recognition. ఇవన్నీ కూడా ఆమె జర్నీలో పార్టే కదా. సో నారా బ్రాహ్మణి గారిని మనం జస్ట్ ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నామా, లేక పొలిటిక్స్ అనే ట్యాగ్ పక్కన పెట్టి ఆమె ప్రొఫెషనల్ జర్నీని కూడా ఇండిపెండెంట్గా రికగ్నైజ్ చేయాలా? మై POV ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ మనకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వచ్చు, కానీ ఆ ప్లాట్ఫామ్ని మనం ఎలా యూస్ చేస్తాం, దాని మీద ఏం బిల్డ్ చేస్తాం, అది కూడా ఈక్వల్గా మ్యాటర్ అవుతుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు నారా బ్రాహ్మణి గారు. మీ POV ఏంటి తెలుసుకోవాలనుంది, కామెంట్స్లో డ్రాప్ చేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కావాలంటే. హ్యావ్ అ గ్రేట్ డే. She believed she could, so she did.